నా పిల్లలు నా ఇంట్లో ఉండాలి. నేను కోరుకుండేది ఇదే. నా ఇంట్లో పిల్లలు పక్కింటికో ఎదురింటికో వెళ్ళి ఉంటానంటే నేను ఇష్టపడతానా? నేను ఇష్టపడను. ఎందుకని ఇష్టపడినంటే వారిని కన్నది నేను, వారిని పెంచింది నేను, పోషిస్తుంది నేను, కాపాడుతుంది నేను, సంరక్షిస్తుంది నేను. కాబట్టి నా పిల్లలు నా దగ్గర ఉండాలని నాకుంటుంది. అందులో ఏమన్నా పొరపాటు ఉందా? లేదు. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంటే, దేవుని పిల్లలు దేవుని దగ్గర ఉండాలి. మనం ఎక్కడ ఉంటున్నాము? ఎక్కడెక్కడో ఉంటున్నాం. ఆయన కోరుకునేది మొదటి నుంచి ఇదే. దేవుడు కోరుకునేది మొదటి నుంచి ఇదే. మనిషికి దేవునికి మధ్య వైరం ఏంటంటే, నా పిల్లలు నా దగ్గర ఉండాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి అని ఆయన కోరిక. వాళ్ళేమో ఎక్కడో ఉంటారు, మేము ఆయన దగ్గర ఉండేది ఏంది? మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతకాలి, మా ఇష్టం వచ్చినట్టు మేము జీవించాలి. ఆయన దగ్గరే ఉండాలి అవసరం మాకేంటి? దేవుడికేమో తన పిల్లల మీద ప్రేమ. వాళ్ళు ఎక్కడ తప్పిపోతారో, శత్రువు ఎక్కడి నుంచి వస్తాడు, అపాయం ఎక్కడి నుంచి వస్తుందో, ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందో వాడికి తెలియదు. తెలియనప్పుడు వాడు ఏమేమో చేస్తుంటాడు, ఏదేదో చేస్తుంటాడు. అలాంటి తెలియని పరిస్థితుల్లో, అపాయకరమైన పరిస్థితుల్లో వాడు ఏమైపోతాడో అని భయం. ఒకరోజు ఆకాశాన్ని పిలిచాడు. ఆకాశాన్ని పిలిచి, ఆకాశమా అని పిలిచాడు. ఆకాశం ఒకటే అయితే సరిపోదు, సాక్ష్యానికి మరొకరు కావాలి. ఎప్పుడైనా సాక్ష్యం ఇద్దరు ఉండాలి, ఒకరి సాక్ష్యం చెల్లదు. ఈ ప్రపంచంలో సాక్ష్యము ఒక్క సాక్ష్యమే చెల్లదు. ఒక్క సాక్ష్యాన్నే ప్రామాణికంగా తీసుకోరు. ఇద్దరు ముగ్గురు ఉండాలి, కనీసం ఇద్దరు సాక్ష్యం. మీరు ఎప్పుడైనా కానీ సాక్ష్యం, ఎవరైనా ఏదైనా సాక్ష్యం కావాలంటే ఇద్దరు పెట్టుకోండి. ఇద్దరు ఉండాలి సాక్ష్యం. సాక్షి సంతకాలు పెళ్ళిలో ఇద్దరు పెడతారు. అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు ఒక్కరు సరిపోరు కదా. సాక్షి సంతకాలు ఇద్దరు ఉండాలి, ఇద్దరిని పెట్టుకోండి. దేవుడు కూడా ఏం చేశాడంటే, ఈ ప్రపంచానికి తెలియజేయడానికి ఇద్దరు సాక్షులను పెట్టుకున్నాడు. ఆకాశాన్ని పిలిచాడు, అలాగే భూమిని పిలిచాడు. వీళ్ళిద్దరు సాక్షులు ఎవరికి? నీకు నాకు, మనకి దేవునికి మధ్య సాక్షులు అనమాట వీళ్ళు. ఇప్పుడు ఆకాశంతో చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లల్ని పెంచి పోషించి పెద్ద చేశాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా మీద తిరగబడ్డారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. వారు నేనంటే లెక్కలేనట్టు ఉన్నారు. కొంతమంది అయితే అసలు నన్ను గుర్తించట్లా. వారు నాకు దూరంగా జీవిస్తున్నారు, వారు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. గాడిదకి సొంత దొడ్డి తెలుసు, ఎద్దుకు తన యజమాని తెలుసు, జంతువులన్నిటికీ వాటి యొక్క గూళ్ళు తెలుసు, వాటి యజమాని తెలుసు, వాటి సంరక్షకుడు తెలుసు. కానీ మనిషికి మాత్రం తానెవరో తెలియట్లా. అది ఉదయం ఎటు తిరిగినా ఏం చేసినా సరే సందకాడికి ఆ యొక్క గొర్రెలన్నీ ఆ గూడికి చేరతాయి. ఉదయాన్నే నేను చూస్తాను, కొన్ని బర్రెలు వెళ్తూ ఉంటాయి మన ఏరియాలో. అటు సైడ్ ఇటు చాలా తక్కువ, కానీ అటు సైడ్ వెళ్తూ ఉంటాయి, బర్రెలు వెళ్తూ ఉంటాయి. నేను రాత్రిపూట మ్యాక్సిమం 11:30, 12 ఆ మధ్యలో మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేది. ఉదయాన్నే 9 పిల్లల్ని తీసుకొస్తాను, అప్పుడు బయలుదేరుతాయి అవి పొలం మీదకి. మళ్ళీ సాయంత్రము 11 నేను వెళ్ళేటప్పుడు. ఆ టైంలో చూస్తే కొన్ని బర్రెలు ఒంటరిగా వెళ్తుంటాయి. యజమాని లేడు. ఉదయం పూట యజమాని ఉన్నాడా? లేడు. రాత్రి యజమాని ఉన్నాడా? లేడు. చూడండి, యజమాని లేడు. అయినా సరే ఆ రాత్రి వెళ్తూ ఉన్నాయి లైన్ కొట్టుకొని ఆ హైవే మీద. ఎక్కడికి వెళ్తున్నాయి అంటే తెలీదు. నాకైతే తెలీదు. మళ్ళీ రేపు ఉదయం చూస్తే మళ్ళీ అవి వెళ్తానే ఉంటాయి.
ప్రియులారా గమనించండి, ఎక్కడికి వెళ్తున్నాయి అంటే తన ఇంటికి అవి వెళ్తున్నాయి. అవి ఎక్కడి నుంచి అయితే వచ్చాయో ఊరు వాడ అంతా తిరిగాయి, పొలాల గట్లు తిరిగాయి, అవి రకరకాల ప్లేసులో తిరిగాయి. తప్పిపోయినా సరే ఏదో ఒక విధంగా మళ్ళీ పొద్దుపోయినా సరే ఆ సాయంత్రానికి అవి ఇంటికి చేరాల్సిందే. ఏ జాబ్ అయినా సరే పొద్దుపోయిందని చెప్పేసి అక్కడ ఉండిపోదు. అది ఏ జాబ్ అయినా సరే పొద్దుపోయినా సరే వస్తుంటాయి. కనుక ప్రియులు గమనించండి, దేవుడు కోరుకునేది ఇదే మనిషికి. నా పిల్లలు తప్పిపోయినా సరే ఎప్పటికైనా రావాల్సిందే నా దగ్గరికి. ఆయన వేదన చెందుతాడు, అందుకే సాక్షులను మధ్యలో పెట్టుకుంటాడు. ప్రియులు గమనించండి, కనుక దేవుణ్ణి దూరం చేసుకోవటం అది మనకు మంచిది కాదు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన చూచుచున్నవాడు కాచుచున్నవాడు, అన్నీ చేయగలిగినవాడు, ఏమైనా చేయగలిగినవాడు. మనమే ఏం చేయలేని వాళ్ళం. ఏం చేయగలుగుతాం చెప్పండి? ఏమాత్రపు వాళ్ళం మనం? మన బలం ఎంత, మన ఆయుష్ ఎంత, మన యొక్క జీవితం ఏ పాడిది? ఆ రోజుల్లో దగ్గర దగ్గర 1000 సంవత్సరాలు బ్రతికారు. ఆ తర్వాత 600 సంవత్సరాలకు పడిపోయారు, తర్వాత 200 సంవత్సరాలకు పడిపోయారు, ఆ తర్వాత 120 సంవత్సరాలకు పడిపోయారు, తర్వాత కాలానికి వచ్చేసరికి 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు, లేకపోతే అది లేదు. ఇప్పుడు 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 చెప్పండి, నిన్నటి దినాను మొన్నటి దినాను 2 days బ్యాక్, బహుశా నిన్నగా స్కూల్లో బాబు టీచర్ హోంవర్క్ చేయలేదని కాస్తంత మందలిచ్చింది కదా, మందలిచ్చింది. గుండె ఆ బాబు గుండె 6 సంవత్సరాలు 5 సంవత్సరాల మధ్య వయసు పిల్లవాడు, గుండెగిపోయింది. వాడు క్షేమంగా ఉండాలని రకరకాలైన ప్రాంతాలు తిరిగి వారు మొక్కుకున్నటువంటి మొక్కుబడులు చెల్లించి వారు కృతజ్ఞతాపూర్వకంగా ఆయా ప్రాంతాలు తిరిగి వారు వచ్చారంట. ఆ రోజే వచ్చి స్కూల్కి పంపించారు. నిన్నటి రోజున వచ్చి స్కూల్కి పంపించారు తెల్లారు. సరే వీడు రాక వచ్చాడు. 4 రోజుల తర్వాత వాడిని ఏం చేయాలి? కామంగా వదిలేసేయాలి పాప మా టీచర్. సరే ఏదేమైంది, ఏదో జరిగింది మొత్తానికి. చూడండి వాని ఆయుష్, వాళ్ళ ఆయన ఎవరో చెప్తున్నాడు, మా వాడి ఆయుష్ ఇంతేనయ్యా. ఎవరిది తప్పులేదు ఇందులో అంటుంది ఆమె. ఎవరిది తప్పు లేదండి. స్కూల్ యాజమాన్యం కానీ, లేకపోతే స్కూల్ టీచర్ది కానీ, ఆ క్లాస్ టీచర్స్ కానీ, లేకపోతే ఆ పిల్లవాడిది కానీ, ఎవరిది తప్పు లేదు. ఏం జరిగింది? వాని ఆయుష్ అంతే కదా. వాడు ఆయుష్ గట్టిదైతే, వాడు ఆయుష్ ఎక్కువ ఉంటే ఏమొచ్చినా సరే వాడు ఉండగలుగుతాడు. నిజంగా ఆ మాట విన్నప్పుడు నేను నిజమే కదా అనిపించింది. సరే అక్కడ ఏం జరిగిందనే తర్వాత సంగతి. ఆమె గదివిందో, కొట్టిందో, తిట్టిందో, ఇవన్నీ తర్వాత సంగతి. ఆయుష్ మనకి గట్టిదైతే మన ఆయుష్. మరొక వీడియో చూశాను నేను. కలెక్టర్ గారు, ఒక కలెక్టర్, ఆయన బైక్ మీద వెళ్తున్నాడు. కలెక్టర్ బైక్ మీద వెళ్తూ జస్ట్ కిందకి దిగాడు, ఆ మార్జిన్ కిందకి దిగాడు, మళ్ళీ ఎక్కిచ్చాడు. మార్జిన్ కిందకి దిగి మళ్ళీ ఎక్కిచ్చాడు. తార్ రోడ్ మార్జిన్ దిగి ఎక్కించినప్పుడు ఆ వెనక కోసేసింది, అది టైర్ కోసేసింది. వెంటనే ఆ బండి పడిపోయింది. పక్కనే ఉన్నటువంటి టైరు, పక్కనే లారీ వెళ్తుంది, ఆ టైర్ కింద పడబోయాడు. ఎప్పుడైతే టైర్ కింద పడబోయాడు, జస్ట్ 1 సెకండ్ అంతే, 1 సెకండ్లో అతని ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అతను కాపాడుకోవటం కాదు, అతని ఆయుష్ గట్టిది కనుక మనం అలా చెప్పుకోగలుగుతున్నాం అంతే. అతని ఆయుష్ గట్టిది కాకపోతే ఏమైపోయిద్దో. ప్రియులరా, కనుక నేటి దినాల్లో మనము మన ఆయుష్ ఏపడిది, మన జీవితం ఎలాంటిది, మన స్థితి ఎలాంటిది, మనం దేన్ని చూసుకొని మనం గర్విస్తామంటే ఏమీ లేదు. డబ్బు ఉందంటే ఈరోజు నీ దగ్గర ఉందో, రేపు ఎవడదో మరొకటిది. బలం ఉందంటే ఏ పాటి బలం మనది? ఏ పాటి బలం? గట్టిగా 100 కేజీలు మొయ్యలేము మనం కదా, కనీసం 5 కేజీ బస్తాలు మొయ్యలేము. ఓ బబ్బులు సరిగ్గా ఎత్తుకొని ఒక 500 అడుగుల దూరంలో నడవలేము మనం
కదా. పాతకాలంలో ఏం చేసేవారు, భుజాన్ని వేసుకొని దగ్గర దగ్గర 1 కిలోమీటర్ నుంచి మోసుకొచ్చేవాళ్ళు. ఏమిటది, నీళ్ళు ఆటకు ముందు ఒకటి వెనక ఒకటి పెట్టుకొని బొంగలు చక్కగా మోసుకొని వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక చిన్న బొబ్బులు మొయ్యలేము. ఈరోజు గట్టిగా 1 కిలోమీటర్ నడవలేము, 1 కిలోమీటర్ నడవలేము, మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటి దినాల్లో ఉన్న మనము దేన్ని చూసుకొని మనల్ని మనం చూసుకొని మనం గర్వించి మనకు దేవునికి దూరంగా ఉంటే ఉపయోగంలా. దేవునికి మనం దగ్గరగా ఉండాలి. ఎంత దగ్గరగా ఉండాలి అంటే ఆయన మా ఇంట్లో ఉండాలి, మనము ఆయన ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. మనము ఆయన ఇంట్లో ఉండాలి. ఆయన ఇల్లు అంటే ఇదే దేవుని మందిరము. మనము ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన మన ఇంట్లో ఉండాలంటే మన హృదయాల్లో ఆయన ఉండాలి, మన జీవితాల్లో ఆయన ఉండాలి. ఈరోజు చాలామంది అలా ఉండట్లా. ఈ మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. నేను ఎవరిని పంపుదునో వాణ్ణి చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడు, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనువాడు. హల్లెలూయా. ఈ మాట గమనించండి. ఈరోజు ప్రియులారా గమనించండి, దేవుడు మన ఇంట్లో ఉండాలి, మనము దేవుని ఇంట్లో ఉండాలి. ఇది ఈరోజు మన ఇంట్లో మనం ఎట్లాగో దేవుని సన్నిధికి రాము కదా. వచ్చినట్టయితే నిండిపోయేవాళ్ళు, దేవుని సన్నిధి అంతా నిండిపోయేవాళ్ళు. దేవుని సన్నిధికి రాము మనం. ఎందుకనంటే మనకు అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, సంపద ఉంది, తిండికి లోటు లేదు, బట్టకు లోటు లేదు, అన్నీ ఉన్నాయి. అందుకే మనము దేవుని సన్నిధికి రాము, దేవునితో పని లేదు మనకి. ప్రియులు గమనించండి, మరి దేవుడితో పని లేదు, మరి ఏంటి? సరే వాళ్ళని వదిలేద్దాం, మనకి వాళ్ళ దేవునితో పని లేని వాళ్ళతో మనకు పని లేదు కదా. ఇప్పుడు మీకోసము దేవునితో పని ఉంది కాబట్టి మీరు దేవుని సన్నిధికి వచ్చారు. ఎంతమంది అయితే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారు, వీరందరూ కూడా ఈ వాక్యాన్ని చేతపట్టుకోండి, ఈ మాటలు చేతపట్టుకోండి, ఈ సందర్భాలు చేతపట్టుకోండి, ఈ మాటలు ఈ నెమరు వేసుకోండి. యేసయ్య ఎవరి ఇంటికి వస్తాడో, ఎవరైతే యేసయ్య సన్నిధికి వస్తారో వారు ఆశీర్వదించబడతారు. బైబిల్లో చాలా చోట్ల అనేకమైనటువంటి ప్రాంతాలకి యేసయ్య వెళ్ళాడు. అయితే కొన్ని ఇళ్ళకి వెళ్ళాడు, యేసయ్య దర్శించాడు. ఒకరోజు కొంతమంది పిలిచారు యేసయ్యని. యేసయ్య, నువ్వు నీ శిష్యులు మీరంతా అమ్మతో కలిసి మీరంతా కూడా పెళ్ళికి రండి. హల్లెలూయా. యేసయ్యని పిలిచారు. ఎక్కడికి? పెళ్ళికి, వివాహానికి పిలిచారు. యేసయ్యని పిలిస్తే యేసయ్య అమ్మతో పాటు శిష్యులతో పాటు చక్కగా వెళ్ళాడు. యేసయ్య పిలిస్తే వస్తాడు. వివాహానికి వెళ్ళాడు, చక్కగా విందు జరుగుతుంది. అయితే అకస్మాత్తుగా గందరగోళం జరుగుతుంది. ఆ పక్కన వంటశాల దగ్గర చిన్న గొడవ జరుగుతుంది, చిన్న అల్లజడి జరుగుతుంది. ఆ పక్కనే అడ్డుగా వెళ్తున్న అమ్మ చూసింది, మరియమ్మ చూసి ఏం జరుగుతుందని ఒక చెవి వేసింది. వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ద్రాక్ష రసం అయిపోయింది, ఇక్కడ ఒక కొరవుతుంది, ఏం చేద్దాము? జనమేమో చాలామంది వచ్చినారు, పిలిచిన వాళ్ళకంటే ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తున్నారు? గుసగుసలాడుకుంటున్నారు, సొనుక్కుంటున్నారు, తిట్టుకుంటున్నారు అనుకుంటా బహుశా.
ఏదేమేమో మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాల పాపం వాళ్ళకి. అప్పుడు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి యేసయ్య దగ్గరికి వచ్చింది, సమస్య చెప్పింది. అమ్మా, నాతో నీకేం పని, ఇంకా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పింది. అయినా సరే ఆమె గమ్ముకుండల, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. బాబు ఇట్రండి, ఇదిగో ఆయన ఉన్నాడే, అదిగో మా అబ్బాయి యేసు ప్రభు, ఆయన ఏది చెప్తే అది చేయండి. మీరు ఏది చెప్తే అది చేయండి. మీరు మాత్రం మాట్లాడొద్దు. మీరు ఆయన ఏది చెప్తే అది చేయండి, ఇంకంతే. మీ సమస్య ఏదైదో అది తీరిపోతుంది. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పి వెళ్ళిపోయిందో, నేరుగా వచ్చారు, అలా నించున్నారు యేసయ్య దగ్గరికి వచ్చి. అప్పుడు యేసయ్య వాళ్ళని చూసి, సరే ఆ రాతి బాణలు తీసుకురండి, తెచ్చి ఇక్కడ పెట్టండి. ఏం మాట్లాడాల, వెళ్ళారు, తెచ్చారు, అక్కడ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత సరే గమ్ము గురించి అని చూస్తున్నారు. ఏం మాట్లాడాల, అయ్యా తెచ్చాము పెట్టామని కూడా కాదు, గమ్ము గురించిన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, నీళ్ళతో నింపండి. మళ్ళీ పరిగెత్తారు, ఇక బొంగులు తీసుకొని పరిగెత్తారు, పోయి తీసుకొచ్చి నింపేశారు, వచ్చి నించున్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి జనానికి ఇవ్వండి. హల్లెలూయా. పిచ్చి పట్టిల్లా, ఆయన ఏం చెప్తే అది చేయమన్నారు అంతే. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి జనానికి పంచండి. పంచారు. పంచితే ఒకడు పిలిచాడు, ఆడు చక్క పట్టుకొని అంటాడు, ఏయ్ ఏంద్ర నువ్వు చేసిన పని, అసలు ఏం చేసావో తెలుసా నీకు? వాడు గడ్డగడ్డలాడుతున్నాడు. వాడికి ఏం జరిగింది? వాడు తీసుకొచ్చింది నీళ్ళు, వాడికి మాత్రమే తెలుసు, ఇంకెవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఆమె ఏం చెప్పింది, ఆయన ఏం చెప్తే అది చేయండి. వీళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? గడగడలాడిపోతున్నాడు, చక్క పట్టుకున్నాడు, గడగడలాడిపోతున్నాడు. ఎరా, ఎవడైనా సరే బుద్ధున్నవాడు ముందేమో ఏం చేస్తాడు, మంచిది పోస్తాడు. రా. ఎవడైనా మంచిగా ఉండేది, చిక్కగా ఉండేది పోస్తాడు ఎవడైనా. నువ్వేమో ముందేమో చెడ్డది పోసావు, పనికి మాలినది పోసావు, కంపు కొట్టేది పోసావు. ఇప్పుడేమో తెచ్చి మంచి కాస్ట్లీది తీసుకొచ్చి ఇప్పుడేమో అందరికీ సర్వ్ చేస్తున్నావు. ఎరా, నేను పిక్చర్లాగా కనిపిస్తున్నాను నీ కంటికి పిక్చర్లాగా కనిపిస్తున్నానా అని వాడిని తిడుతుంటే, వాడు ఎట్లా ఉన్నాడు చెప్పండి? తెల్లమోహం వేసుకొని చూస్తున్నాడు. వాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు. వాడు నోరు తెరిచి ఎల్లబెట్టాడు. ఆ విషయము పోసేవారికి తప్పితే ఎవరికి తెలీదు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం కదా. ఏం జరిగింది? యేసయ్య ఆహ్వానించబడ్డాడు. యేసయ్య ఆహ్వానించబడితే ఏం జరిగిందో తెలుసా? ఉన్న సమస్య ఎవరికి తెలీదు, రెండో కంటికి తెలీదు. మన ఇంట్లో కూడా మనం ఏం చేస్తాం, శుభకార్యాలకు పిలుచుకుంటాం. ఏమేమో కొరవవుతుంటాయి, ఏమేమో తక్కువ అవుతుంటాయి, ఏవేవో అవసరాలు ఉంటాయి. అవసరాలన్నీ కూడా మనం ఎవరెవరితో చెప్పుకుంటే, అది లేదంట ఆ ఇంట్లో, అది తేలేదంట, ఇది తేలేదంట, అవి లేవంట, ఇవి లేదంట. అవి లేని అమ్మాయి ఎందుకు పెట్టుకుంది ఈ పెళ్ళి? అవి చేయలేనమ్మాయి ఎందుకు పెట్టుకుంది ఈ పెళ్ళి? అంత అవసరమైంది, ఇంత ఆర్పాటు చేసుకోవాల్సింది ఏ గుళ్ళోనో ఏ బళ్ళోనో చేసుకోవచ్చుగా. కొంతమంది పెడుతుంటారు కదా. ఫంక్షన్ హాల్ లేకపోతే ఆ కాలేజీల్లోనో ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి, పెట్టుకుంటారు. అయ్యా కొంచెం మనం కూడా అంతే కదా. కొంతమంది అవకాశం లేని వాళ్ళకి మనకి మందిరంలో పెట్టించుకుంటుంట, కొంతమంది కూడా టెంపుల్స్లో పెట్టించుకుంటుంటారు, కొంతమంది మసీదుల్లో పెట్టించుకుంటుంటారు, కొంతమంది రకరకాలుగా బడిల్లోనూ స్కూల్లోనూ. నీకున్నటువంటి కొదువ, నీకున్నటువంటి అవసరత, నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటిది ఏదైతే ఉందో అది రెండో కంటికి తెలియకూడదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది. యేసయ్య నీ ఇంటికి వచ్చి, యేసయ్య నీవు ఆహ్వానించినటువంటి ఆ ఆహ్వానం ఏదైతే ఉందో, అది పుట్టినరోజు కావచ్చు, అది లేకపోతే నువ్వు ఇది ఏదైనా సరే సెలబ్రేషన్, నువ్వు ఏదైనా పండగ వాతావరణం చేసుకుంటుంటే
నీ ఇంట్లో లోటు ఉంటే ఆ లోటు రెండో కంటికి తెలియకూడదు, ఆ రెండో చెవికి వినపడకూడదు. అది మరో వ్యక్తి దాన్ని గురించి విమర్శించకూడదు. ఈరోజు యేసయ్య నీ ఇంటికి రావాలి. నువ్వు ఏ కార్యక్రమం చేసుకున్నా సరే, మొదటి శుభలేఖ, మొదటి ఆహ్వాన పత్రిక, అది పుట్టినరోజు కావచ్చు, అది పెండ్లి వేడుక కావచ్చు, మరొకటి కావచ్చు. నువ్వు యేసయ్యను ఆహ్వానించుకుంటే యేసయ్య వచ్చి ఆ సమస్యను ఏం చేస్తాడు? తీర్చేస్తాడు. కొదువు ఉండదు. ప్రియులను గమనించండి, యేసయ్యను ఆహ్వానించాలి. అది చావైనా సరే. హల్లెలూయా. అది చావైనా సరే. చావుకి ఆహ్వానించరా? యేసయ్యని చావుకి ఆహ్వానించాలి. యేసయ్యా, మా 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 సౌండ్స్ పలానా వ్యక్తి చనిపోయాడు, నువ్వు రావాలి. బైబిల్లో కూడా ఆహ్వానించారు. తెలుసా మీకు ఆ విషయం? ఆహ్వానించారు. ఆ మార్తా మరియలు యేసయ్యను ఆహ్వానించారు. మా తమ్ముడు చచ్చిపోయాడండి, మీరు రావాలి. మా తమ్ముడు చచ్చిపోయాడు, లాజరు, నీ ప్రియ స్నేహితుడు చచ్చిపోయాడు, రా అని ఆహ్వానించారట యేసయ్యని. చావుకు ఆహ్వానించారు, చావు కబురు చెప్పారు యేసయ్యకి. ఈరోజు యేసయ్యకి చాలామంది శుభకార్యాలే చావు కబురు కూడా చెప్పాలి యేసయ్యకి. చాలామంది పోస్టులు పెట్టుకుంటారు కదా, మంచి మంచి పోస్టులు పెట్టుకుంటారు. కీడు కూడా పోస్టులు పెట్టుకోవాలి. నేను కూడా పెట్టుకున్నా. ఏది? చేతుల నుండి ఇరిగినప్పుడు నేను కూడా పోస్ట్ పెట్టా. తప్పులేదు. నా కొరకు అనేక మంది ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందా? నేను బాగున్నప్పుడే నేను పెట్టుకుంటే ఉపయోగం లే. నా బాధలు కూడా అందరికి తెలియాలి, నా సమస్యలు కూడా అందరికి తెలియాలి, నా ఇబ్బందులు కూడా తెలియాలి. ఎందుకని మేలు మాత్రమే అనుభవించాలా? కీడును అనుభవించకూడదా? కీడు చెప్పకూడదా? చెప్పు, తప్పేముంది? తప్పులేదు. ఈరోజు కీడును కూడా దేవునికి చెప్పాలి. చెప్పారు. యేసయ్య వచ్చి యేసయ్య చూసి ఏం చేశాడు? ఆ సమాధిని తెరవండి, ఆ బండను తెరవండి. అప్పుడు ఉన్నటువంటి కొంతమంది అన్నారు, అయ్యా ఇప్పటికి 3 రోజులు 4 రోజులు గడిచిపోయింది, లోపల కుళ్ళిపోయి ఉంటాడయ్యా, వాసన వస్తుంది, వద్దయ్యా అన్నారు. లేదు, నేను వచ్చింది ఆయనను సజీవంగా చూడటానికి. నేను వచ్చింది అతన్ని సజీవంగా చూడటానికి. అతను నిద్రపోతున్నాడే కానీ చచ్చిపోలేదు. ఈ విషయం తెలుసుకోండి మీరు. ముందు ఆ బండను తెరవండి. అప్పుడు వారు ఆయన చెప్పినది చేశారు. ఏం చేశారు? బండ తెరిచారు. బండ తెరిచినప్పుడు ఏమైందో తెలుసా? లాజరు లే, రా, బయటికి రా అని ఎప్పుడైతే పిలిచాడో వెంటనే లాజరు బయటికి వచ్చాడు. హల్లెలూయా. ఆ పేత వస్త్రాలు తగిలించుకొని అలాగే నడుచుకుంటూ వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు మార్తా మరియలను చూసి, ఇదిగో నీ సహోదరుడు, ఇతను కట్లు ఇప్పండి అంటే మార్తా మరియా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు. ఏమొచ్చిందో తెలుసా? ఆనందం వచ్చింది. అప్పటి వరకు ఏం చేస్తున్నారు? కన్నీరు గారుస్తున్నారు, వేదన చెందుతున్నారు, దిగులు. అరే, మాతో ఉన్నవాడు లేడే, ఒక తల్లి కడుపున పుట్టినవాడు ఈరోజు లేడే. 30 సంవత్సరాలు ఒకరు కలిసిగా పెరిగాం, ఒకే ఇంట్లో పెరిగాం, ఒకరు పంచలో ఒకరు తిన్నాం, ఎంతో చక్కగా హాయిగా బ్రతికాము. ఈరోజు మాలో ఒకడు లేడంటే ఎంతో వేదన. ఇప్పుడు అదే వేదన అనుభవిస్తున్నారు అక్క చెల్లెళ్ళు. మా తమ్ముడు లేడు, మా సహోదరుడు లేడు. ఆ సహోదరుడిని ఏం చేశాడు? యేసయ్య తీసుకొచ్చాడు. ఎందుకు? యేసయ్యను కనుక పిలవకపోతే ఆ తమ్ముడు బ్రతకడు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. యేసయ్య గనక ఆ యొక్క ఆహ్వానం, ఏ ఆహ్వానం అది? చనిపోయాడు అన్న వార్త తెలిసినప్పుడు, ఆ వార్త ఆహ్వానాన్ని అందుకున్నప్పుడు యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి ఏం చేశాడు? లాజరును లేపాడు, బ్రతికించాడు. 3 రోజులైంది చచ్చిపోయి. కుళ్ళిపోయినటువంటి లాజరు
కంపు కొడుతున్నటువంటి లాజరు సజీవుడిగా లేచొచ్చాడు. ఆ ఇంట్లో ఇప్పుడు ఏముంది? ఆనందము, ఆ మొహాల్లో ఆనందము, సంతోషము. చనిపోయిన లాజరు బ్రతికాడు. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడి నామానికి మహిమ. హల్లెలూయా. చచ్చిపోయిన వాడు లేచాడు. ఆహ్వానిస్తే అలా ఉండాలి. నువ్వు ఆహ్వానిస్తే, వివాహానికి ఆహ్వానిస్తే, నీ శుభకార్యాలకు ఆహ్వానిస్తే అక్కడ కొరత తీర్చబడాలి. ఏదైనా కీడుకు ఆహ్వానిస్తే అక్కడ ఘనమైన కార్యం జరగాలి. ఆయన నామానికి మహిమ రావాలి. చనిపోయినా సరే. ఒకరోజు పేతురు ఏం చేశాడంటే యేసయ్యని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. పేతురు తెలుసు కదా, యేసయ్య శిష్యుల్లో పేతురు యేసయ్యని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో ఎవరున్నారో తెలుసా? వాళ్ళ అత్త ఉంది. అత్త జ్వరంతో బాధపడతా ఉంది. యేసయ్యని పేతురు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడేమో అత్త ఉంది, ఆ అత్త ఏమో జ్వరంతో బాధపడుతుంది. యేసయ్య చూశాడు, ఆ అత్తను స్వస్థత పరిచాడు. హల్లెలూయా. పేతురు ఎందుకు తీసుకెళ్ళాలి? ఎప్పుడు యేసయ్యతో ఉంటున్నాడు కదా. అయినా సరే నా ఇంటికి యేసయ్య రావాలి, నా ఇంటికి యేసయ్య రావాలి అని యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటున్నాం కదా, ఎప్పుడు ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఎప్పుడు ఆరాధన చేస్తున్నాం కదా. యేసయ్యతో ఇంకెందుకు యేసయ్య మన ఇంటికి? ఎప్పుడు ఆయనతో ఉంటున్నాం కదా. లేదు, నువ్వు ఆయనతో ఉన్నా సరే, ఆయనతో నడుస్తున్నా సరే, ఆయనతో ప్రార్థన చేస్తున్నా సరే, ఆరాధన చేస్తున్నా సరే, పాటలు పాడుతున్నా సరే, అన్నీ ఉన్నా సరే, నీ వ్యక్తిగతంగా యేసయ్య నీ ఇంటికి రావాల్సిందే. యేసయ్య మన ఇంటికి రావాల్సిందే. మన గడప తొక్కాల్సిందే. మన ఇంట్లో ఉండాల్సిందే. మన ఇంట్లో ఏమో ఎవరి జీవితాల్లో ఏముందో తెలియదు. ఎవరి హృదయాల్లో ఏముందో తెలీదు. ఎవరి జీవితాల్లో ఎలాంటి భయంకరమైనటువంటి వ్యాధి ఉందో తెలియదు. ఏ కష్టం ఉందో తెలీదు. మన అందరం బాగానే ఉంటాం. అందరూ బాగానే ఉన్నారు, అందరూ పచ్చగానే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు, ఆనందంగానే ఉన్నారు. కానీ తెలీదు ఎవరిలో ఏ సమస్య ఉందో. తెలుసా? తెలీదు. బాగానే మాట్లాడుతున్నారు, బాగానే తింటున్నారు, బాగానే తాగుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఏమో ఎవరిలో ఏ లోపం ఉందో తెలీదు. అన్నీ తెలిసిన ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా నీ ఇంటికి యేసయ్యని తీసుకెళ్తే నీ ఇంట్లో ఏ సమస్య ఉందో, ఏ రోగం ఉందో, ఏ బాధ ఉందో ఆయన ఏం చేస్తాడు? స్వస్థత పరుస్తాడు. పేతురు అత్తని స్వస్థత పరిచాడు. ఆమె జ్వరము వీడిపోయింది, ఆమెకి స్వస్థత కలిగింది. హల్లెలూయా. అలాంటి స్వస్థత నువ్వు నేను పొందుకోవాలి. పేతురు అత్తకి జ్వరం పోయింది. మన ఇంట్లో కూడా జ్వరం అంటే చిన్న మాట కాదు. ఏదో సింపుల్గా తీసేసుకోకూడదు. అదే పెనుభూతంగా మారిపోద్ది, అదే పెద్ద వ్యాధిగా మారిపోద్ది. కనుక చిన్న రోగం అని చెప్పేసి మనం పక్కన పెట్టకూడదు. అది ఏదైనా సరే యేసయ్యని నువ్వు ఇంటికి ఆహ్వానిస్తే నీ రోగం పోతుంది, నీ సమస్య పోతుంది. ప్రియులను గమనించండి. ఒకరోజు కొంతమంది వ్యక్తులు యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసయ్యని ఎవరు చూడలా. అలా వెళ్తూ ఉన్నారు. ఎమ్మై అనేటువంటి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? యేసుప్రభు శిష్యులే. ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. వెళ్తుంటే యేసయ్య వాళ్ళతో కూడా నడిచాడు. యేసయ్య వాళ్ళతో కూడా నడిచాడు, మధ్యలో కలిశాడు, పలకరించాడు. వాళ్ళు గుర్తుపట్ల. దగ్గరగా సుమారు 2 రోజులు 3 రోజులు దినం ప్రయాణం చేశాడంటే వాళ్ళతో పాటు. 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేశాడు వాళ్ళతో పాటు. అరే అయినా గుర్తుపట్ల ఎంత బాగా మాట్లాడుతున్నాడు కదా అనుకున్నారు. వారితో ముచ్చట చెప్పాడు యేసయ్య గురించి. యేసయ్య చేసిన బోధలన్నీ యేసయ్యకి చెప్పారు. ఆయన చేసిన అద్భుతాలన్నీ యేసయ్యకి చెప్పారు. యేసయ్య వారితో కూడా అనేకమైన విషయాల గురించి మాట్లాడాడు. అయినా సరే వాళ్ళు యేసయ్యను గుర్తుపట్ల.
ఆ రోజు యేసయ్యని వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళారు శిష్యులు. ఇంటికి తీసుకెళ్ళితే యేసయ్య ఏం చేశాడంటే, సరే మనం భోజనం చేద్దాం, తినటానికి ఏమైనా ఉందా అని అడిగాడు. రొట్టె ఉంది అన్నప్పుడు ఆ రొట్టెని ఇలా తీసుకొని రండి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెని విరిచి వారి చేతికి ఇచ్చాడు. ఏం చేశాడు? రొట్టెని విరిచి వారి చేతికి ఇచ్చినప్పుడు వారు తీసుకొని తిన్న వెంటనే వారికి కన్నులు తెరవబడ్డాయి. ఏం జరిగాయి? వారి కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడైతే వారి కళ్ళు తెరవబడ్డాయో, ఇప్పుడు ఉన్నది ఎవర్రా అంటే, ఎవరి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మనల్ని నడిపించిన వ్యక్తి, ఇన్ని సంవత్సరాలు మనల్ని పట్టుకున్నటువంటి వ్యక్తి, ఇన్ని సంవత్సరాలు మనలతో నడిచిన వ్యక్తి, మనము తిన్నది ఆయనతోనే, మనం పండుకున్నది ఆయనతోనే, మనం గడిపినది ఆయనతోనే, మనం ఏ పని చేసినా ఆయన లేకుండా చేయలేదు కదా. అరే, ఇలాంటి వ్యక్తిని మనం ఎలా మరిచిపోయాం? ఈరోజు ప్రియులారా గమనించండి, మనకి ఇహలోక దేవత మన కళ్ళకి గంతలు కడుతుంది. ఆ విషయం తెలుసా మీకు అందరికి కూడా? ఇహలోక దేవత మనందరికి ఏం చేసిందంట? కళ్ళకి గంతలు కట్టేసిందంట. అందుకే మనం లెక్కలేనట్టు ఉంటాం. దేవుడు అంటే లెక్కలేదు, ప్రార్థన అంటే లెక్కలేదు, భక్తి అంటే లెక్కలేదు, సహవాసం అంటే. ఎందుకంటే ఈ లోక దేవత మన కళ్ళకు గంతలు కట్టేసింది. అందుకే మనం గౌరవించాం. అందుకే మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతుంటాం. మన ప్రక్కన ఎవరు ఉన్నారో తెలియదు, మన ఎదుట ఎవరు ఉన్నారో తెలియదు, మనతో ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, మనతో ఎవరు గడుపుతున్నారో తెలియదు, మన చుట్టూ ఎవరున్నారో తెలీదు. మనకు తెలియకుండానే రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంటాం. మనకు తెలియకుండానే మనం ఏం చేస్తుంటాం? పిచ్చి పనులు చేస్తుంటాం. కనుక మనం యేసయ్యని ఇంటికి ఆహ్వానిస్తే ఆయన ఏం చేస్తాడంటే మన కళ్ళను తెరుస్తాడు. మన కళ్ళను తెరుస్తాడు ఆయన. ఎప్పుడు మన కళ్ళ తెరిచినప్పుడు మన ముందు ఎవరున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. మనం మాట్లాడుతుంది ఎవరో అర్థం చేసుకుంటాం. మన ఇంటికి ఎవరు వస్తున్నారో మనం అర్థం చేసుకుంటాం. మన ఇంటికి ఏ శోధకుడు వస్తున్నాడో అర్థం చేసుకుంటాం. లేదా ఎవరు సంరక్షకుడు వస్తున్నాడో తెలుసుకుంటాం. ఏ సంరక్షకుడు వస్తున్నాడో తెలుసుకుంటాం. ఏ వ్యక్తి వస్తున్నాడో తెలుసుకుంటాం. చాలామంది ప్రియులారా గమనించండి, ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఇబ్బంది పెట్టడానికి, శోధించడానికి గంటరుస్తుంటారు. పక్కిళ్ళ వాళ్ళు వస్తుంటారు, ఎదురింటి వాళ్ళు వస్తుంటారు, బంధువులు అని చెప్పుకొని వచ్చేవారు వస్తుంటారు. వచ్చి ఆ మాటలు ఈ మాటలు ఒక మైకం. వారు ఏమేమో చెప్తుంటారు, ఏమేమో మాట్లాడుతుంటారు, ఏవో భయంకరమైనటువంటి సంగతులు చెప్తుంటారు. అక్కడ విషయాలు చెప్తుంటారు, ఇక్కడ విషయాలు చెప్తుంటారు. ఏం చేస్తుంటారు? వశీకరణ చేసుకుంటుంటారు. మనిషిని డైవర్ట్ చేస్తుంటారు, మైండ్ మారుస్తుంటారు. ఆ కుటుంబంలో కలహాలు రేపడానికి, ఆ కుటుంబంలో సమాధానం లేకుండా చేయడానికి, ఆ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి ఏమేమో చేస్తుంటారు. అది గ్రహించరు. ఆ మనోనేత్రాలు తెరవబడవు. ఎందుకంటే యెహోవా దేవత మీ కళ్ళకి గంతులు కట్టేస్తుంది. ఏం చేస్తున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఆ ఇంట్లో ఉన్న నగలన్నీ పట్టుకెళ్తారు, ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పట్టుకెళ్తుంటారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి లూజ్ని తెలుసుకుంటుంటారు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను తెలుసుకుంటుంటారు. చాలా జాగ్రత్తగా, చాలా న్యాగ్గా, చాలా యుక్తంగా ఆ పాము ఆ స్త్రీని మోసపుచ్చిందే అలాగా చాలా యుక్తిగా మాట్లాడుతుంటారు, చాలా తెలివిగా మాట్లాడుతుంటారు, మొత్తం లాక్కుంటారు. ఏమీ ఉండదు ఇంకా. అందుకే మనం ఏం చేయాలంటే యేసయ్యని ఆహ్వానిస్తే, యేసయ్య మన ఇంట్లో ఉంటే మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఆ మనోనేత్రాలు తెరవబడితే నీ ఇంటి గుమ్మం ముందు ఎవడున్నాడో తెలుసుకుంటావు. నీ ఇంటి గుమ్మం ముందు ఎవరున్నారో నీకు అర్థమవుతుంది. వాడు శత్రువా, మిత్రుడా, వాడు అపవాదా, దేవుని బిడ్డ. దేవదూతలు మన ఇంటి ముందు ఉంటారు, మన చుట్టూ కావలి కాస్తుంటారు. ఆ విషయం మనకు తెలీదు. ఒకరోజు ఆ ప్రవక్తని చంపడానికి కొంతమంది పెద్ద సైన్యం వచ్చిందంట. పెద్ద సైన్యం వస్తే పరిగెత్తుకుంటా ఆ శిష్యుడు పరిగెత్తుకుంటా ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఏందో ఇంటికి వచ్చి చూడంగానే, ఇంట్లోంచి బయటకు రాగానే
ఆ సైన్యాన్ని చూశాడు, ధడేలమని గుండె పట్టుకున్నాడు. అయ్యో బాబోయ్, ఇంట్లోంచి బయటకు చూడగానే చుట్టూ సైన్యం కమ్మేసింది. ఆ గుర్రాలు, రథాలు, ఆ ఖడ్గాలు, ఆ బల్యాలు అన్నీ చూసి బిత్తరపోయాడు. బిత్తరపోయి ఏం చేయాలో అర్థం కాల, పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, అయ్యా ఈరోజు మనం చచ్చిపోతాం, ఈరోజు మనకు మరణం తథ్యం, ఈరోజు మనం ఏం చేయాలో మనకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఏంటి, ఏం జరిగింది? బయటికి వెళ్ళి చూడయ్యా, ఏం జరిగింది? బయట సైన్యముతో ఉన్నారు మనల్ని చంపడానికి. భారీ సైన్యము, ఎవరిని? ఇద్దరు చంపడానికి. ఎంత పెద్ద సైన్యం వచ్చిందో తెలుసా? భారీ సైన్యం వచ్చింది. అందులో ఎట్లొచ్చారో తెలుసా? యుద్ధాలు, రథాలు, అవి ఖడ్గాలు, ఈటలు, బల్యాలు, ఎన్ని తీసుకొచ్చారో. ఖచ్చితంగా ఈరోజు చచ్చిపోవాల్సిందే. అప్పుడు ఏదో ప్రవక్త ప్రార్థన చేశాడు, అయ్యా ఇదిగో ఈ నీ దాసుడు నాడే, నా శిష్యుడు, వీనికి మనోనేత్రాలు తెరువు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే వాని మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు ఏం చెప్పాడో తెలిసిన ప్రవక్త, బాబు ఇప్పుడు వెళ్ళి ఆ బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని చూడు పోయి అంటే వెళ్ళాడు. లేదయ్యా నేను పోను. ఇప్పుడు వెళ్ళి చూడు, ఇందాకెళ్ళి చూసావు కదా. చూశాను, ఇప్పుడు వెళ్ళి చూడు. సరే చూస్తా. వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళాడు, ఇట్లా 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 వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఏం చూశాడో తెలుసా? మహాద్భుతం. ఎంత మహాద్భుతం అంటే, వీళ్ళ వెనక చంపడానికి వచ్చారే, సైన్యం చంపడానికి వచ్చారే, బల్యాలు, ఈటలు, కత్తులు పట్టుకొని, రథాలు పట్టుకొని వచ్చారే, వాళ్ళ వెనక మరొక పెద్ద సైన్యం ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? అగ్ని, ఏమిటదా? అగ్ని గుర్రాలంటే అవి, అగ్నితో ఉన్నటువంటి రథాలు అవి, అగ్ని జ్వాలలతో ఉన్నారు, అగ్నితో నింపబడిన ఖడ్గాలవి. అలాంటి వాటిని పట్టుకొని ఈ సైన్యం వెనక ఆ సైన్యం ఉంది. హల్లెలూయా. చుట్టుముట్టేసింది. ఏ సైన్యాన్ని? ఈ ప్రవక్తని చంపడానికి వచ్చారే ఆ సైన్యం చుట్టూ ఓ మహాసైన్యం ఉంది. ఆ సైన్యము ఎలా ఉందంటే మండుచున్నటువంటి సైన్యం. అది గుర్రాలు మండుతున్నాయి, రథాలు మండుతున్నాయి, ఖడ్గాలు మండుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి సైన్యం కూడా మండుచున్నటువంటి సైన్యం. అది ఎంత గొప్ప విషయం కదా. అది దేవుడు మన కళ్ళు తెరిపించాలి. మన ముందు ఉన్నది ఎవరో తెలియదు మనకి. మనం పోరాడేది ఎవరితో తెలుసా? లోకంలో లోకనాథుడు ఉన్నాడు, అంధకార శక్తులు ఉన్నాయి, చీకటి శక్తులు ఉన్నాయి, దురాత్మ సమూహం ఉంది. ఇవన్నీ మనకి తెలియదు. మనకు తెలియకుండానే కాలం గడిపేస్తున్నాం. మనకు తెలియదు భయంకరమైనటువంటి దుష్ట శక్తుల మధ్య మనం జీవిస్తున్నాం. భయంకరమైనటువంటి వాడి మధ్య మనం సంచరిస్తున్నాం. అందుకంటాడు, గాఢాంధకార లోయలను. ఎందుకని? ఆయన నా కళ్ళు తెరిపించాడు. ఎందుకని? ఆయన నా వెనకున్నాడు. ఎందుకని? ఆయన నాతో ఉన్నాడు, ఆయన నా పక్కనే ఉన్నాడు. సో నేను దేనికి భయపడను. ప్రియులారా గమనించండి, ఎంత గొప్ప విషయమే కదా. ఈరోజు ప్రియులారా గమనించండి, యేసయ్య నీ సన్నిధికి వస్తే, యేసయ్య ఇంటికి వస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి తెలుసా? చివరికి ఏం జరుగుతుందో తెలుసా? పాప క్షమాపణ జరుగుతుంది. అన్నిటికీ మించి అన్నీ ఓకే, పాప క్షమాపణ ఇంకొకటి లేదు. ఏం లేదు, అది పరలోకం లేదు. నీకు ఆ విషయం తెలుసా? అన్నీ ఉంటాయి. రోగాలు పోతాయి, స్వస్థతలు పోతాయి, సమస్యలు పోతాయి, మనకు అవసరతలు మనకున్నటువంటి ఏదైతే లోట్లు ఉంటాయో అవన్నీ తీర్చబడతాయి. ఇన్ని ఉన్నా సరే, ఏం చేసినా సరే, పాప క్షమాపణ లేకపోతే మనిషికి పరలోకం లేదు, వాడికి నిత్యరాజ్యం లేదు. ఇది రావాలంటే ఏం చేయాలా? ఆమె ఏం చేసిందంట, పాపం ఒక అత్తరబొడ్డి తీసుకొచ్చింది. అబ్బో, అది చాలా విలువగలది. ఆ ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చి సిమోను అని ఒక అతను ఉన్నాడు. సిమోన్
ఆ సీమోన్ ఇంటికి ఈ సీమోన్ పిలిచాడు ఈ ఇంటికి. ఎవరిని? ఏసయ్యని పిలిచాడు. ఏసయ్య నువ్వు ఈరోజు మా ఇంట్లో భోజనం చేయాలంటే పిలిచాడు. వచ్చాడు. వస్తే పాపం ఏసయ్య వచ్చాడు, కానీ ఏసయ్యకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇలా, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇలా. ఆ భోజనాలు పిలిచాడు. కొంతమంది కూడా ఉంటారు ఈ రోజుల్లో కూడా పిలుస్తారు, సేవకులను పిలుస్తారు, సేవకులను పిలుస్తారు. కనీసం ఏం చేస్తారు? చేతులు కడుక్కోండి అని కూడా ఇవ్వరు, మంచి నీళ్ళు ఇవ్వరు, నీళ్ళు ఇవ్వరు, ఏమి చేయరు, ఏదో ఫార్మాలిటీకి అంతే. ఇప్పుడు కూడా ఏసైని బహుశా ఫార్మాలిటీకి పిలిచినట్టున్నాడు. ఏసై వచ్చాడు. ఏసై వస్తే అరే ఏం చేయలా, ఉపచారం చేయలే, ఆయనకి ఉపచారం చేయలా. ఆ పక్క నుంచి ఒక ఆమె వచ్చింది, వచ్చి ఆ బుడ్డి తీసుకొని వచ్చింది. ఏంటది? అత్తర బుడ్డి. అది చాలా విలువ కలిగిందంట. దాన్ని పగలు కొట్టేసిందంట. పగలు కొట్టేసి ఆమె ఏం చేసిందంట, ఏడ్చి తన కన్నీళ్ళతో ఆ పాదాలు గడిగిందంట. ఎవరి? యేసయ్య. ఆ పాదాలు గడిగి ఆ పాదాలని తన జుట్టుతో తీసుకొని తుడిచేసిందంట. చక్కగా తుడిచి ఏం చేసిందంట, ఆ అత్తరు పూసిందంట. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, వచ్చి పనికి మాలింది వచ్చింది, పాపిష్టిది వచ్చింది. ఈ బోధకుడు గనక నిజంగా దైవ కుమారుడైతే ఈ పాపిష్టిది ఎలాంటిదో ఈయన తెలుసుకొని ఉండాలి, తెలుసుకొని ఉండాలి. ఎందుకని ఇతను ఇలాంటి వారిని దగ్గరికి రానిస్తాడు? ఎందుకని ఎందుకని తిట్టుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు, సిమోను నువ్వు నన్ను పిలిచావు, కానీ కనీసం నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదయ్యా నువ్వు. ఆమె ఏం చేసిందో తెలుసా? నా కాళ్ళు కడిగింది తన కన్నీళ్ళతో. ఆమె ఏం చేసిందో తెలుసా? నువ్వు నాకు కనీసం గుడ్డ కూడా ఇవ్వలా. ఆమె తన జుట్టుతో చక్కగా తుడిచేసింది. ఇంకా ఏం చేసిందో తెలుసా? అత్తరు పూసింది, అత్తరు పూసింది. ఆ పక్కన ఒకడు ఉన్నాడు. ఆడెవరు? ఎవరు చెప్పండి? అమ్మేశాడే యేసయ్యని. ఆడనుకుంటున్నాడు, అబ్బా ఎంత విలువైందో, ఇంత విలువైంది అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా. ఈడికి బేదల మీద ప్రేమ ఉన్నట్టు, ఏడు బేదల మీద ప్రేమ ఉన్నట్టు కొంతమంది కూడా అనుకుంటారు కదా. ఇంత విలువైంది వృధా చేసేసింది, పనికి మాలింది. చాలామంది కూడా అంటారు, అవమానపరుస్తుంటారు. ఆ స్త్రీ ఆ ఇంట్లో ఆ సేవకుడికి ఏమైనా చేస్తే ఆయనకు అంత అవసరమా? అంత ఇవ్వటం అవసరమా? అంత విలువైన ఆయనకు అవసరమా? ఏదో ఒకటి ఇవ్వచ్చుగా. ఆమెమో కృతజ్ఞతగా ఏమో చేయాలనుకుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు? వెనక్కి లాగుతున్నారు. అంత అవసరమా? ఈమెమో ఏం చేస్తుంది? విలువైన అత్తరును దేవునికి అంకితం చేస్తుంది, దేవుని పాదాలకు అంకితం చేస్తుంది. అక్కడున్నటువంటి అతనేమంటాడు, ఇతనేమంటాడు, ఈమె పాపిష్టిది అని ఆ ఇంటికి ఆహ్వానించిన వ్యక్తి. అంటే ఈ పనికి మాలింది ఏం చేస్తుంది? పిచ్చిదా మంచిదా? ఇంత మంచి అత్తర బాటిల్ తీసుకొచ్చి అనవసరంగా బగలు కొట్టి ఆయన పాదాలకు పూసింది. అది గనక అమ్మితే అనేక మంది బేదలకు ఇవ్వచ్చు కదా. ఎట్లా ఉంటే వాళ్ళు ఉంటారు. ఏముంది? ఆ సంఘానికి తీసుకెళ్ళిస్తే ఏముంది? అబ్బో చాలామంది బేదలు తింటారు కదా. ఆ బేదల మీద ప్రేమ ఉండి చాలామంది ఉన్నారు, అక్కడెక్కడో పెడుతుంటారు తీసుకెళ్ళి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కొరతలు ఉన్నాయి. దేవుని మందిరంలో, దేవుని యొక్క పనుల్లో చాలా అవసరతలు ఉన్నాయి. ఏం చేయాలి? ఏదైనా సరే నీ ఘనమైన కార్యం జరిగితే కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధికి అర్పణలు తీసుకురండి అన్నాడు, కానీ ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళండి అనలా. సో ఓకే, మంచిది, నీకు భక్తి ఉంటే ఓకే, పర్లేదు. కానీ ముందు నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఆడికెళ్తే ఏమవుతుందండి? ఉపయోగంలే. వాళ్ళకి వెళ్తే దీవెనలు వస్తాయి, వాళ్ళకి వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయి, వాళ్ళకి వెళ్తే మేలు జరుగుతుంది, ఈ బొంద జరుగుతుంది కదా. ఏమీ జరగదు. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చి నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చేసిన తర్వాత నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకో.
దేవునికి ఇవ్వకుండా దేవుని తీసుకెళ్ళి వాళ్ళకి పెడతానంటే ఎట్ట కుదిరిద్ది? నువ్వు చేయాలనుకుంటే నీదేదైతే ఉందో 9 ఉన్నాయి, ఆ 9లో నీకు ఇష్టం వచ్చింది తీసుకెళ్ళి ఇచ్చేసాయి. ఆ 9లోనే బేదలు కానీ రాసుకో. ఎప్పుడైనా కానీ 10 భాగాలు ఉన్నాయి, 10 భాగాలు రాసుకోండి. ఎలా రాసుకుంటారు? ఒక భాగం దేవునికి తీసి పక్కన పెట్టండి, ఒక భాగం తల్లిదండ్రులకి, ఒక భాగం నాకు, ఒక భాగం అప్పులకి, ఒక భాగం ఈఎంఐలకి, ఒక భాగం మరొక దానికి, ఇంకొక భాగం ఇంకో దానికని 10 రాసుకోండి. నేను అలాగే చేస్తుంటా, కానీ ఇంతవరకు నా వల్ల కావట్లా. చేస్తా, అలా చేద్దాం. 10 భాగాలు దేవుడిచ్చాడు, మనకు తెలియదు ఆ 10 భాగాలు ఏంటనేది. ఆ మర్మం మనకు తెలిస్తే మనం ఎప్పుడో దీవించబడతాం, ఖచ్చితంగా దీవించబడు. 10 భాగాలు చేసుకోండి. కుటుంబంలో మన యొక్క ఆర్థిక పరిస్థితుల్ని, మన యొక్క అవసరతలు, లేకపోతే ఇంకోటి ఏవైతే ఉన్నాయో మనకు వచ్చే రాబడిలో 10వ భాగాన్ని దేవుడు తీసేసి ఆ 9 భాగాలని ఏం చేస్తారంటే డిఫరెంట్గా మార్చుకోండి. ఆ షెడ్ ప్లాన్ చేసుకోండి. పలాంది దానికి, పలాంది దానికి, పలాంది వచ్చేసరికి నేను ఏదైతే దాన ధర్మాలు చేస్తున్నానో దీనికి అని పెట్టుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని తీసుకొచ్చి వాళ్ళకి, దేవుని తీసుకొచ్చి అమ్మకి, దేవుని తీసుకొచ్చి నాన్నకి, లేకపోతే వాళ్ళ బంధువులకి, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాను, వీళ్ళకి హెల్ప్ చేస్తానంటే కుదరదు. చాలామంది ఇలాగే ఉన్నారు. దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వండి, దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వండి, మనుషులకి ఇచ్చేది మనుషులకి ఇవ్వండి. నీ ఆర్థిక పరిస్థితులకి దేవుడు 9 ఇచ్చాడు, ఆ 9లో నీ ఇష్టం వచ్చింది చేసుకో కదా. ఎంత విలువైంది, వాళ్ళకి చేసుకోవచ్చు కదా అనుకున్నాడు పాపం. అప్పుడు అంటాడు, ఈమెం చేసిందో తెలుసా పిచ్చాడా, మనుష్య కుమారుడు ఒకరోజు చచ్చిపోతాడు, తిరిగి లేస్తాడు. దానికి సాదృశ్యంగా అత్తరుతో ఆమె ముందుగానే నా పాదాలకి అత్తరు పూసింది. ఆ విషయం నీకు తెలీదు. మనుష్య కుమారుడు ఒకరోజు మహిమలోకి చేర్చబడతాడు. మనుష్య కుమారుడు ఒకరోజు మృతుడవుతాడు. ముందుగానే ఈమె సిద్ధపరిచింది అత్తరు పూసి. ఏం చేస్తారు చచ్చిపోయిన వాళ్ళకి? ఏం చేస్తారు? అబ్బా ఆ పక్క లైన్కి వినిపించింది కదా, వాసన వచ్చింది కదా, ఆ పక్క లైన్కి వచ్చింది. ఏం వాసన? అత్తరు వాసన వచ్చింది. ఇదివరకు అత్తరు కొడతారో లేదు తెలియదు, కానీ చనిపోయిన ఒంటి నిండా పూసి పెడతారు, ఆ బట్టల నిండా పోసి పెడతారు, గుప్పున సాంబ్రాణి. ఈమెం చేసిందంట, ముందుగానే దేవుడి నామానికి మహిమార్థంగా ఆ క్రమంలో తన పాపాలని క్షమించుకుంది. హల్లెలూయా. యేసయ్య పాదాలని. అప్పుడు సీమోను అంటాడు, సీమోను ఇంతవరకు నువ్వు నాకేమీ చేయలే, ఆహ్వానించావు కానీ ఏమీ చేయలే. మనం కూడా ఉంటాం, ఆహ్వానిస్తాం కానీ ఏమి చేయము. ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేస్తుంటేనేమో ఏం చేస్తాం? నిందలు, అవమానాలు, ఇబ్బందులు, కించపరిచే మాటలు, దోషకరమైన మాటలు, అవమానకరమైనటువంటి మాటలు, వారిని ఇబ్బంది పెట్టే మాటలు, వాళ్ళు మళ్ళీ జీవితంలో దాని జోలికి రాకుండా ఉండే మాటలు. ఏమంటాడు? ఇది పాపిష్టిది, పనికిమాలింది, ఈమె ఎట్టుదో. ఆ మాట చూడండి, ఆ మాట చాలా బాగుంటుంది చూడండి. ఆ మాట చూడండి. ఈ మాట చెప్పి ముగిస్తా చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 36-5. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము, 48వ వచనం. ముందు చూద్దాం చూడండి, 36 నుంచి చూద్దాం చూడండి. పరిసర్యులలో ఒకడు 36 తనతో కూడా భోజనము చేయుటకై అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ వారిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుడని ఇంట భోజనం తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తన వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు పూసెను.
ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యవతయో ఎట్టిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మరాలని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెను విన్నానెను అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, ఒకనికి ఇద్దరు రుణస్థులుండ్రి, వారిలో ఒక 5 దేనారములు మరొకడు 50 దేనారములను అప్పిచ్చి ఉండ్రి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక వారిద్దరిని ఆయన క్షమించిన. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమనెను. అందుకు సీమోను, అతను ఎవడిని ఎక్కువగా క్షమించునో అతడే వాడే అని తోచుచున్నదని చెప్పి అతను చెప్పి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క ఎక్కువ విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా పాపముండునో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి, నీ పాపములు క్షమించబడినవని ఆమెతో చెప్పాను. అప్పుడాయనతో కూడా భోజన వ్యక్తి కూర్చున్న వారు, చూడండి, అర్థమవుతుందా ఏం జరిగిందంటే? మీకు అర్థం, నేను ఏదో నా సొంత మాటలు చెప్తున్నట్టుగా ఉంటుందని నేను చదివించా. నేను అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? ప్రియులరు గమనించండి, మనము దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు మనం ఏమి చెయ్యం. మనం ఆహ్వానించినప్పుడు మనము చేయాల్సిన పని చేయాలి. పోనీ ఎవరో వచ్చి ఏదో చేస్తుంటే అడ్డగిచ్చేవారు చాలామంది ఉంటారు. ప్రియులరు గమనించండి, ఇది మంచిది కాదు. కనుక క్రీస్తుని మనము ఆహ్వానించేవారు ఉంటారు. మరి క్రీస్తుని మనం ఆహ్వానించాలి. మరి యేసయ్య ఈరోజు వస్తాడా? యేసయ్యను ఆహ్వానించే వాళ్ళు ఎవరున్నారు? యేసయ్య వస్తాడా? అవును, యేసయ్య వస్తాడు. ఎలా వస్తాడు? యేసయ్య వస్తాడు. యేసయ్య ఈరోజు మీకు ప్రశ్న, యేసయ్య వస్తాడా? మీరు పిలిస్తే యేసయ్య వస్తాడా? యేసయ్య వస్తాడా? వస్తాడు అని వాళ్ళ చేతులు ఎత్తండి. యేసయ్య వస్తాడా? వస్తే ఎలా వస్తాడు చెప్పాలి. వస్తే ఎలా వస్తాడు? యేసయ్యను పిలిస్తే వస్తారు. వస్తాడు. యేసయ్య ఎలా వస్తాడు? ఈరోజు ఆయన మీ ఇంటికి వచ్చేస్తాడా? ఎలా వస్తాడు చెప్పాలా? ఎలా వస్తాడు? మనం చెప్పాం కదా, వాక్యం ముందుగా చెప్పుకున్నాం, వాక్యం చదివాం కదా. ఆ వాక్యం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. నేను ఎవరిని పంపుదునో వాడిని ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకున్నట్లు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరో యేసయ్య వస్తాడు. ఎవరిలాగా వస్తాడు ఆయన? ఎవరి ద్వారా వస్తాడు యేసయ్య? ఎవరైతే ఆయన పంపుతాడో, ఆయన వచ్చినప్పుడు ఆయనే వచ్చినట్టు. దేవుని సేవకుడు యేసుక్రీస్తు ద్వారా ప్రేరేపించబడిన వాడై నీ ఇంటికి వస్తాడు. ఆయనకేదో పని పట్టలేక కాదు, ఆయనకేదో అవసరత ఉండి కాదు, లేకపోతే ఆయనకి లోటు లేక కాదు, లేకపోతే ఆయనకి ఇంకొక పని లేక కాదు. దేవుడు తన పని చేస్తున్నాడు కాబట్టి ఆయన చక్కగా పోషించుకుంటాడు, తను సంరక్షించుకుంటాడు, తను కాపాడుకుంటాడు. ఈ విషయం గమనించాలి. మీరు ఇస్తేనే ఆయన బ్రతకడు, ఆయన పోషించుకుంటేనే బ్రతుకుతాడు. ఆ ఏలియా ఆ యొక్క గృహలో దగ్గరగా చాలా కాలం బ్రతికాడు.
ఎలా బ్రతికాడంటే ఆయన ఏం చేశాడో తెలుసా? కాకులకు ఆజ్ఞాపించాడు. ఏం చేశాడు? ఆయన సేవకుని బతికించుకోవాలంటే మనుషుల ద్వారానే అవసరంలా, పక్షులకి చెప్తాడు ఆయన, జంతువులకి చెప్తాడు ఆయన, ఆయన ప్రకృతికి చెప్పుకుంటాడు. మీరు ఈ పని ఈయనకి చేసి పెట్టాడంటే చక్కగా చేసి పెడతారు. అదే జరిగింది ఆ రోజు. కాకులు వచ్చి చక్కగా ఆహారాన్ని ఇచ్చాయి, రొట్టెలు ఇచ్చాయంట, మాంసం ఇచ్చాయంట. కాకులు ఎప్పుడైనా తన్నుకొని పోతాయి కదా, తన్నుకొని పోతాయి. పిల్లలు తింటున్నారు అనుకోండి, తన్నుకొని వెళ్ళిపోతాయి, మన చేతుల్లో. కానీ అవి ఏం చేసినాయి అంట, ఈ కడుపు మార్చుకొని ఈ సేవకుని బతికించాయంట కొన్ని సంవత్సరాలు. ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది, అయినా సరే ఆయన దాక్కున్నాడు ఆ కేరీతి వాగు దగ్గర, ఆ గుహలో దాక్కున్నాడు ఆయన. శత్రువులకు భయపడి, రాజుకు భయపడి దేవుడు చెప్పాడు, కొంతకాలం ఇక్కడ జీవించు, సేవకుని పోషించుకుంటాడు. కనుక చాలామంది ఏం చేస్తుంటారంటే నిందిస్తుంటారు, అవమానపరుస్తుంటారు, హేళన చేస్తుంటారు. నువ్వు ఒక విషయం గమనించాలి, ఈ వాక్యాన్ని నువ్వు ముందుకు గమనించాలి. ఎవరు వచ్చారంటే ఎవరు వచ్చారంటే యేసయ్య వచ్చినప్పుడు నీకేం కనిపించిందంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. నువ్వు గనక ఆయన వచ్చింది పలానా సేవకుడని నువ్వు గమనించినట్టయితే పలానా వ్యక్తి అనుకుంటే పొరపాటుపడినట్టే. ఎందుకంటే నీ మనోనేత్రాలు తెరవబడాల. యెహోవా దేవత ఏం చేసింది? నీ కళ్ళకి గంతలు కట్టేసింది. ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు వచ్చారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, వచ్చింది ఎవరు అనేది నీకు తెలియదు. ఎందుకంటే నేను ఎవరినైతే పంపుతున్నానో, ఎవరైతే నువ్వు చేర్చుకుంటున్నావో ఆ చేర్చుకున్నవాడు వాడిని చేర్చుకున్నట్టు కాదు, ఆ వ్యక్తిని చేర్చుకున్నట్టు కాదు, నన్ను చేర్చుకున్నట్టు. నన్ను అంటే యేసుక్రీస్తుని చేర్చుకున్నాడు. యేసుక్రీస్తుని చేర్చుకుంటే యేసుక్రీస్తుని భూమి మీదకి ఎవరైతే పంపారో ఆయన చేర్చుకున్నట్టు. ఎవరైనా మనందరి సృష్టికర్త దేవుడు, తండ్రి, మనందరికీ తండ్రి, పరమ తండ్రి ఆయన చేర్చుకున్నట్టు. ఇప్పుడు గమనించండి, యేసయ్యని చేర్చుకోవాలి అంటే ముందు ఎవరిని చేర్చుకోవాలి? నువ్వు యేసయ్యని చేర్చుకోవాలంటే డైరెక్ట్గా ఆయన వచ్చేస్తాడా? సేవకునే చేర్చుకోవట్లేదు నువ్వు. యేసయ్య వచ్చి నేను యేసయ్యనయ్యా నీ కొరకు నీ కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాను, ఇదిగో నేనే అంటే పోయా బలవాడివే, నువ్వు యేసయ్యవేంది? ఈ రోజుల్లో అలాగే ఉంది కదా. పోనీ ఆయన అదే గెటప్లో వచ్చాడు అనుకోండి, ఇంత పెద్ద జుట్టు వేసుకొని, పెద్ద అంగి వేసుకొని, ఒక శాల్వ వేసుకొని వచ్చాడు అనుకోండి, ఏ డ్రామా నుంచి వచ్చావు నువ్వు కదా, భలే ఉందయ్యా, అచ్చం యేసయ్యలాగే ఉన్నావు, కామెడీ అయిపోద్ది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ రోజు నువ్వు గమనించాలి, ఎవరిని నువ్వు చేర్చుకుంటున్నావు. యేసయ్యని చేర్చుకుంటే అద్భుతాలు చూస్తావు, యేసయ్యని చేర్చుకుంటే అద్భుతాలు చూస్తావు, యేసయ్యని చేర్చుకుంటే అద్భుతాలు ఘనమైన కార్యాలు చూస్తావు. అలాగే యేసయ్య స్థానంలో వచ్చినటువంటి సేవకుని చేర్చుకుంటే నువ్వు అదే ఘనమైన కార్యాలు చూస్తావు. ఈ అంత్య దినాల్లో తల వంచని ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ కృప పొందాలి. నీ కృపను మా ఇళ్ళ వ్యక్తపరిచారని బట్టి నీకు మహిమ కలుగును గాక. నన్ను ప్రేమించారు, మమ్మల్ని ప్రేమించారు, ఈరోజు నాతో మాట్లాడారు. అయ్యా తండ్రి, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వారు అద్భుతాలు చూస్తారు. అనేక మందిని ఈరోజు మాకు తెలియజేశారు, మాకు పరిచయం చేశారు, మాకు తెలియజేశారు, మా మనోనేత్రాలు తెరిపించారు. ఈరోజు ప్రభా, మేము నిన్ను చేర్చుకోవాలి ఎలాగా? ఈరోజు మాకు తేటతెల్లగా తెలియజేశారు, మాకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మీరు మాకు చెప్పారు. నేను ఎవరినైతే మీకు ఇంటికి పంపిస్తానో, ఎవరైతే నేను పంపు వారిని చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్లు. అవును, ఈరోజు నీ సన్నిధికి ప్రభువా సేవకుడు వస్తున్నప్పుడు సేవకుని గుర్తేరక్క, విలువ గుర్తేరక్క, వాని మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తూ వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఏమేమో చేస్తున్నారు. వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. అటు మనోనేత్రాలను తెరవండి. యెహోవా దేవత వాని మనోనేత్రాలు ప్రభు గుడ్డితనం, వారి నేత్రాలకి గుడ్డితనం కలిగించింది.
అలాంటి గుడ్డితనాన్ని తీసేసి వారి నేత్రాలు తెరవమని నడుచున్నాం. నీ కృపలో ప్రతి బిడ్డని బలపరచమని నడుచున్నాం. నీ సహాయం మాకు అనుగ్రహించండి. ఈరోజు ప్రభా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి. ప్రతి ఒక్కరూ ఈ వాక్యానుసారంగా జీవించడం కృపను దయచేయండి. వినగలిగినటువంటి వారు ప్రభా, గ్రహించగలిగిన వారు ఉన్నారు. ఆ గ్రహించగలిగిన వారు ప్రభా వారి హృదయాల భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని ప్రభా నెమరు వేసుకుంటూ కృపను తెచ్చేయమంటున్నా. వాక్యానుసారంగా జీవించిన కృపను తెచ్చామని అడుగుచున్నాం. సంఘమును దీవించండి, సంఘ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రాంతమును దీవించండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమంటున్నాం. నీ సన్నిధికి దూరంగా జీవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమంటున్నాం. నీ సన్నిధికి నడిపించుకోమంటున్నాం. ఏ ఒక్క పాపి నశించిపోవడం మీకు ఇష్టం లేదు. అందరూ నిత్యరాజ్యానికి వెళ్ళాలి. అందరూ నీ సన్నిధిలో ఉండాలి. అందరూ మారు మనసు పొందాలి. అందరూ రక్షణ వాడని కట్టుకోవాలి. అందరూ బాగుపడాలి. అందరూ క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈరోజు మమ్మల్ని బలపరిచారు. ప్రతి ఒక్కరితో మీరు ప్రభా అనుదినం మాట్లాడి ఇటు సహవాసాలు, ఇటు కూడికలు, నీ సన్నిధి నిరంతరం మాతో ఉండినట్లుగా బలపరిచి ఆశీర్వదించమని నడుచున్నాం. సంఘము దీవించండి. ఇంకా ఇంకా ప్రభా అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా విశ్రపట్టుకుని కృపను తెచ్చామంటున్నా. సేవకుని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని తెచ్చండి. సేవకురాలని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపను తెచ్చండి. వారిరువురు నీ సన్నిధిలో బలంగా, నీ సన్నిధిలో ప్రభా ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో పనిచేయడానికి కృపను తెచ్చండి. భారమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. ఈ భారమైన పరిచర్య ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమంటున్నా. సహకారం లేదు. అనేక మంది ప్రభా సహకరించినట్లుగా నీ కృపను తెచ్చేయండి. అనేక మంది పూనుకొనుటకు కృపను తెచ్చేయండి. అనేక మంది ప్రభా సంగమనకు తోడుకొని వచ్చినట్టుగా వారిని బలపరచమని నడుచున్నాం. వారి మనోన్నత్రాలు తెరవండి. వారి హృదయాలు తెరవండి. బండలాంటి హృదయాలను మార్చండి. సేవకునికి ప్రభా చేదోడుగా వాదోడుగా ఉండి కృపను తెచ్చమర్చిన సంఘము నూరెంతలుగా ఫలించినట్లుగా ఆశీర్వదించమర్చిన సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోవచ్చున్నాం. ప్రతి ఒక్కరూ సంతోషంతో ఉండాలి, ఆనందంతో ఉండాలి, నెమ్మదితో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నీ సేవడు కోరుకునేదేదే ప్రభా, మీరు కోరుకునేదేదే. నీ కృపను దయచేయమని ఈరోజు జరిగినటువంటి ఈ శుక్రవారం కూడిక, ఉపవాస కూడిక ఈ నామానికి భయంకరంగా జరిగించారని బట్టి ఇక భయంకరంగా కాక నిశ్చితమైతే మరొకదాన్ని నీ సన్నిధిలో ఆదివార ఆరాధన సహవాస కూడికలో చేరి నిన్ను ఆరాధించుకునేందుకు నీ కృపను దయచేయమని, ఎంతమంది అయితే నీ సన్నిధికి చేరొచ్చారు వారందరూ మరొకసారి జ్ఞాపకం చేసుకో ఆశీర్వదించమని, నీ కృప నీ కావదల భద్రత మా మీద ఇచ్చమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు నిండుగా మెండారుగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనా కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం. ఆదివారం ఆరాధన సహవాస కూడిక ప్రభు సన్నిధి పునరుద్ధరణ ఆరాధన కూడికలో పాల్గొని ప్రభుని ఆరాధించుకునేవారిగా, ప్రభుని కనపరుచుకునేవారికి ఉందా. ప్రతి ఒక్కరూ త్వరపడి రండి. పాటలు పాడేవారు ఎవరైనా ముందుగా పెందలాడికి వస్తే ఒక్కొక్కరు ఇద్దరు పాటలు పాడుకోకుండా అందరికీ సరిపోతాయి. పాటలు పాడేవాళ్ళు లేకపోవడం వల్ల పాడిన వారే ఇద్దరు ముగ్గురు అదే రిపీటెడ్ సాంగ్స్ పాడుతున్నారు. ఎందుకంటే తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో మాకు ఒక్క పాటకు కూడా ఛాన్స్ లేదు అని. పాటలు పాడేవారు, మీకు పాటలు పాడేవారికి చాలామంది ఉన్నారు మన సంఘంలో, అద్భుతంగా పాడతారు, చాలా చక్కగా పాడతారు. ఈ పాటలు పాడేవారంతా కూడా రండి, పెందలాడ రండి, పాటలు పాడండి, దేవుణ్ణి ఆరాధించండి. ఒకటికి 2 పాటలు పాడుకోవచ్చు. ఎందుకంటే దగ్గర గంటన్నర సమయం ఉంటుంది. ఈ సమయంలో చాలా పాటలు పాడుకోవచ్చు. మీకు ఇచ్చిన సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. ఆలస్యంగా వచ్చినందువల్ల వృధా అయిపోతుంది సమయం. అప్పుడు ఏంటంటే ఆరాధన వాక్యము సరిపోదు. త్వరపడి రండి, పెందల రండి. 11 గంటలకల్లా ప్రారంభిస్తున్నాం. 11 గంటలకల్లా మీకు కావాల్సినంత సమయం ఉంది. పాటలు పాడుకోవచ్చు విస్తారంగా. ఎన్ని పాటలు కావాలిస్తే పాటలు పాడే వరకు. మరొకసారి పెందలాడారండి.
పాటలు పాడిన వాళ్ళు కొంచెం లేటుగా వచ్చినా పర్లా. పాటలు పాడతాము అనుకున్న వాళ్ళు పెందలాడు వచ్చి 4 పాటలు పాడండి, ఇబ్బంది లేదు కదా. మంచి సంగీత బృందం ఉంది కదా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. సెలవు తీసుకుందాం.